గుడ్ మార్నింగ్. దేవుడికి దండం పెట్టుకొని వచ్చినాం. మీరు కూడా పెట్టుకోండి. గాయస్, సేమ్ యాజ్ యూజువల్ ఈరోజు కూడా పనికి పోదాం. సేమ్ రెగ్యులర్ రొటీన్. ఈరోజు ఏమైనా యూనిక్గా గెలుకుదాం గాయస్. వ్లాగ్ని చూద్దాం. గైస్, మా ఆఫీస్ వాష్రూమ్లో ఒక లైట్ని చూపిస్తా. బాగుంది కదా? అంతే గాయస్. నేను ఇప్పుడు నా ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేస్తా. That's Sylvia. Hi. कौन है रे तू? Say welcome back to my channel. Welcome back to Lalita's channel. Welcome back to Lalita's channel. Thank you. Yay. Guys, inko friend ni chupina. So that's my friend Tash. Sorry, poyaru iddaru. Hi. Say welcome back to Lalita's channel. నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయా? It's okay. Welcome back to Lalita's channel. Thank you. నేను ఇప్పుడే నా లంచ్ని సబ్వే నుంచి తెచ్చుకున్నా, ప్లస్ ఒక కోకోనట్ వాటర్ తెచ్చుకున్నా. హైడ్రేషన్ ఇంపార్టెంట్ గైస్. ఇవే తగ్గించుకుంటే మంచిది. గైస్, ఈరోజు ఎంత పని అయింది తెలుసా? చెప్తా ఏమైంది తెలుసా? నా ప్యాంట్ చూస్తున్నారా ఎంత కలర్ మారిపోయిందో? ఏంటి తెలుసా? కోక్ బాటిల్ మీద పడింది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఫుల్ కింద పడి పేలితే ముఖం మీద, చేతుల మీద ఇదంతా పడితే ప్యాంట్ మీద అర్ధం కోకు పడింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో ఇప్పుడు ఇట్లనే ఇల్లు దుకాణం లేనో లెక్క, ఇల్లు వాకిలి లేనో లెక్క నేను బస్ ఎక్కుతున్నా. నన్ను ఎలా చూస్తారంటే అది మీరే చూడండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో బస్ ఇంకా 5 minutes వస్తుంది. నేను ఉన్నది కార్డిఫ్లో కాబట్టి కార్డిఫ్లో 2 లాంగ్వేజెస్, ఇంగ్లీష్ ఇంకా వెల్ష్ భాష మనకు అస్సలు అర్థం కాదు తెలుసా. అస్సలు అంటే అస్సలు అర్థం కాదు. మీకు కావాలంటే వీడియోలో వేస్తాను. అది ఏంటి అనేది ఎవరైనా చూసి కమెంట్ చేయండి. గెస్ట్ చేస్తారా? చూద్దాం. చూసి చెప్పండి ఏంటది. గెస్ ఇట్ అన్న ఇదిగో పుసి. ఏంటిది? ఎంత బాగుందో. అరే, మీకు చెప్పడం మర్చిపోయినా, మా ఇంట్లో నా వ్లాగ్స్ చూసి చాలా హ్యాపీగా ఉండంట. మా అమ్మ, నాన్న, నా చెల్లెలందరూ లైక్ కీప్ గోయింగ్, అల్లి చెయ్యి, ఇంకా బాగా కనెక్ట్ అయినట్టు. విల్ సీ హౌ ఇట్ వర్క్స్ అన్నట్టు వాళ్ళు దే జస్ట్ ట్రై ను టెల్ మీ, మోటివేట్ మీ, వెల్ డన్, కీప్ ఇట్ అప్ అని అంటున్నారు. ఇగో బస్ వచ్చింది, చూసుకోకుండా మిస్ చేసుకుంటుండే గైస్ ఎలా ఉన్నా? సూపర్ కదా. సో స్వీట్. సన్ గ్లాసెస్ ఈరోజు నేను నెత్తికోకుండా కళ్ళకి వేసుకున్నాను, ఎందుకంటే నా మీద ఎండబడుతుంది. మీకు కూడా కనిపిస్తుంది కదా, ఊరే తెల్లగానే ఉన్నాను. ఏం చేద్దామంటావు మరి? గైస్, నేను ఒకటి చెప్దాం అనుకున్నా. నేను ఇంటికి వెళ్ళేదానికి ఎన్ని మైల్స్ డిస్టెన్స్లో ఉన్నా గైస్, నా ఆఫీస్ నుంచి ఇంటికి 3 miles అనుకోండి, 3-4 కూడా అనుకోండి. అంటే కార్లో వస్తే 10 నిమిషాలు 12 minutes మ్యాక్సిమం, ట్రాఫిక్ అంతా చూసుకొని. కానీ బస్సు ఎక్కితే బస్సులో వెయిటింగే 10 నిమిషాలు. అంటే ఒక స్టాప్, ఇప్పుడు నేను ఎక్కిన స్టాప్ ఒక్క స్టాప్ కదా, అక్కడ నుంచి ఒక్క స్టాప్ ముందుకు వచ్చి ఆడొక 10 నిమిషాలు ఆగుతుంది. ఓకే సరే 10 నిమిషాలు కదా అనుకుని, తర్వాత మళ్ళీ ఇంకొకసారి ముందుకు వెళ్తాడు, ఒక 5-6 స్టాప్, మళ్ళీ అక్కడ ఒక బ్రేక్ వేస్తాడు, మళ్ళీ ఒక 5 నిమిషాలు. గైస్, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 minutes అంటాడు డ్రైవర్ దిగేసి. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపేసరికి 40 minutes. మళ్ళీ ఏమో మన ఇల్లు ఎంత దూరం ఉందంటే సిటీలో కాకుండా సిటీ అవుట్స్కర్ట్స్లో, కొంచెం రాయల్గా కావాలి కదా మనకి. రాయల్గా కావాలి కదా మనకి. బాల్కనీ ఉండాలి, స్విమ్మింగ్ పూల్ ఉండాలి, జిమ్ ఉండాలి, కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ. అవన్నీ చూసుకుంటే ఇలానే ఉంటుంది. ఇండియాలో నేను కారు నడుపుతాను గైస్.
మా నాన్న అడిగారు, మా అమ్మని అడిగారు, వాళ్ళందరినీ ఎక్కడికైనా తీసుకెళ్ళింది. నా చెల్లెల్ని కూడా వాళ్ళిద్దరికి రాదు గైస్. వచ్చినా కూడా వేస్ట్. నేనే నడుపుతా, నా పర్మిషన్ లేదే వాళ్ళు నడపరు. ఓకేనా? సో అందుకనే మనం కూడా ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని కారు కొనుక్కొని కారు నడుపుతాం గైస్. మీరు చూస్తూనే ఉంటే నేను బ్లాగ్లో పెడతాను. ఓకేనా గైస్? నాకు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఒక డౌట్ వచ్చింది. మనము అమ్మాయిలైనా అబ్బాయిలైనా బొట్టు పెట్టుకుంటే ఎంత డిఫరెంట్గా ఉంటాము, బొట్టు పెట్టుకోకపోతే ఎలా ఉంటాము కదా? ట్రై చేయండి మీరు కూడా మంచిగా ఒకసారి అప్పుడప్పుడు బొట్టు పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని ఉంటే ఎట్లా ఉంటుందని. గర్ల్స్ ఎండ్ వచ్చింది, ఎండ్ వచ్చింది గర్ల్స్, ఎండ్ వచ్చింది. మళ్ళీ నాకు కోపం వస్తుంది గైస్, కోపం వస్తుంది గాయస్. 7 o'clock అవుతుంది టైం. ఎండ చూసారా ఎట్లా వండుకునేది రాత్రి. వెల్ గాయస్, ఇంటికి వచ్చేసాం. సో ఇంటికి వచ్చిన, ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇప్పుడు ఫుడ్ వండుకొని తిని వండుకుందాం. యాక్చువల్లీ నేను ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు నేను ఏం వండుకుంటున్నా దాని రెసిపీ మీకు ఒక వీడియో లెక్క చేసి షార్ట్గా పెడదాం అనుకుంటున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా చూడండి, అది రేపు వస్తుంది. దీంతో పాటు వస్తుంది, లేకపోతే దీని తర్వాత వస్తుంది. వెల్ వస్తుంది ఎట్లా నోట్లో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కూడా. ఓకేనా? బాయ్.